వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నెల్లూరు నగరపాలక సంస్థలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటూ వెంకటరమణారెడ్డి గతంలో కూడా ఆరోపించడం జరిగింది. ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు దీని వెనకాల ఉండి మొత్తము స్వాహ చేశారన్న కూడా ఇచ్చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం మీద మాట్లాడేందుకు వెంకటరమణారెడ్డి మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడాలి. చెప్పండి, అసలు ఈ వెబ్సైట్ ఏంటి, వీళ్ళిద్దరు పాత్ర ఏమి? ఇప్పుడు మార్టిగేజ్ స్కామ్ అనేది ఏంది? ఒక బిల్డింగ్ ఒక అపార్ట్మెంట్ కట్టినప్పుడు మనం ఎంతో కొంత స్థలం మార్టిగేజ్ చేస్తాం, ఇది తనఖా పెడతాం కార్పొరేషన్కి. అది అన్నీ కరెక్ట్గా ఉండి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అవి రిలీజ్ చేసుకుంటే అమ్ముకోవచ్చు. ఏ అపార్ట్మెంట్ కూడా సరిగ్గా ఉండదు నెల్లూరులో, అంతా డీవియేషన్లు అన్ని వైలేషన్సే. వీళ్ళు డబ్బులు తీసుకొని మొత్తం మార్టిగేజ్లన్నీ రిలీజ్ చేసేసారు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా. రేపు ఎవడైనా ఫైర్ యాక్సిడెంట్ అవుద్ది, యాజ్ పర్ రూల్స్ యాజ్ పర్ డిజైన్ అసలు ఆ బిల్డింగ్లు లేవు. ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ? అంటే వీళ్ళు డబ్బులు తినేసేసి వీళ్ళు ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోతారు. నేను ఏ ఆరోపణ చేశానో నేను హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది కలెక్టర్ గారికి. కలెక్టర్ గారిని అభినందిస్తున్నా, ఎందుకంటే రిపోర్టు యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మీద. ఆ రిపోర్ట్లో వీళ్ళ ముగ్గురు అంటే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ఒక సీనియర్ ఆఫీసర్ హస్తం ఉందని ఆ రిపోర్ట్లో వచ్చేసింది బయటికి, సంతకాలు పెట్టి ఇచ్చేశారు. నేనేమంటానంటే మళ్ళీ దాన్ని విజిలెన్స్ పంపించేది అంటున్నాను. క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, ఫస్ట్ ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? ఇంకొక దగ్గర ఇటువంటి జరగకూడదు. పబ్లిక్కి సంబంధించింది ఇటువంటి స్కామ్స్ జరిగినప్పుడు మనం చాలా కఠినంగా ఉండాలి. కఠినంగా ఉంటేనే అవి భయం అనేది ఉంటుంది. లేకపోతే ఎవరి పాటికి వాళ్ళు చేసుకుంటా పోతే ఎట్లా? సరే, యూజీడీ వర్క్స్ ఉన్నాయి, దాంట్లో వర్క్ చేయకుండా బిల్లులు ఎండాస్ చేసేస్తున్నారు. అది కూడా చెప్పాను, దానికి కూడా ఈరోజు కాగితాలు ఇచ్చాను, ఎందుకంటే నా దగ్గర డాక్యుమెంట్స్ లేవు. 5-6 రోజుల్లో వస్తాయి డాక్యుమెంట్స్. ఇప్పుడు ఎన్ని అపార్ట్మెంట్లకు ఈ విధంగా? 72 అపార్ట్మెంట్లు బయటకు వచ్చినాయి. బయటికి రాని ఎన్నో మనకు తెలియదు, ఎందుకంటే ఇవన్నీ డాష్బోర్డ్ ద్వారా చేయాలి. డాష్బోర్డ్లో అంటే ఆటోమేటిక్ ట్రాకింగ్ ఉంటుంది. డాష్బోర్డ్ చేయకుండా డాష్బోర్డ్ పక్కన పెట్టి కాగితాలు సంతకం పెట్టారు. అది లక్కీగా ఏటో బయట తీసాం కాబట్టి బయటకు వచ్చింది తప్పితే, లేకపోతే అసలు ఎవరికి తెలీదు. సో అసలు డాష్బోర్డ్ సిస్టమ్ గవర్నమెంట్ ఫాలో చేస్తున్నప్పుడు పేపర్లతో వీళ్ళు ఇచ్చేది ఏంది? అసలు బిగ్గెస్ట్ జోక్, ఒక శ్రీకాకుళం అబ్బాయి మేస్త్రి, టాపీ మేస్త్రి, అతను కూడా పోయి రిలీజ్ చేస్తున్నాడు. దానికి ఆయనకు పర్మిషన్ ఇచ్చేశారు. ఎంప్లాయీ ఆఫ్ కార్పొరేషన్ కూడా కాదు సార్. అదేవిధంగా అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ అవినీతి విషయాల్లో చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఇచ్చేయడం లేదు, మీరు ఫైట్ చేస్తున్నారు. అంటే తప్పు కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటే మళ్ళీ దీని మీద విచారణ ఏంటి అనేది ఈ తప్పుదవ పట్టించడానికి ఏమైనా జరుగుతుంది అనుకో. నేనేమంటానంటే ఏ ఆఫీసర్ కూడా ఇంకొక ఆఫీసర్ని ఎట్టయినా కాపాడుకోవాలని చూసుకుంటాడు. అది కరెక్ట్ కాదు. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోమని అడుగుతాం. లేదంటే ఇంకా ఫైనల్గా హైకోర్టు ఉంది కదా, వెళ్తాం హైకోర్టుకి. ఏముంది, ఆల్రెడీ పోయాము. మా బ్రతుకంతా హైకోర్టులోకి పోవడం రావడం, మేము డబ్బులు ఖర్చు పెట్టుకోవడం. సార్, ఇంకోటి పొలిటికల్గా అంటే నెల్లూరు జిల్లాలో ఒక కావలి కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు, అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కూడా హత్య కుట్ర జరిగిందని కూడా చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు ఈ రౌడీజం ఈ మొత్తం? చూడు, ఒకటి ఈరోజు నెల్లూరు హ్యాస్ బికమ్ ది మర్డర్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మర్డర్ క్యాపిటల్ నెల్లూరు. చాలా బాధాకరంగా, చాలా సిగ్గుతో చెప్తున్న మాట. ఈ లేడీ డాన్ లేనిది ఈ మర్డర్లు చేసేదేంది? అసలు నాకు తెలిసి గత స్పేట్ ఆఫ్ మర్డర్స్ అనుకుంటా, ఈ గాంజా దాగేసి ఇష్టం వచ్చినట్టు నెలలో సుమారు 20 మర్డర్లు ఈరోజు నెల్లూరులో. ఎప్పుడైనా నేను ఒక 10 ఏళ్ళ ముందర ఒక మర్డర్ జరిగిందంటే ఓ పెద్ద సెన్సేషన్ నెల్లూరులో. ఓయమ్మ, నెల్లూరులో మర్డర్ జరిగిందంట, అట్ట జరిగిందంట, ఇట్ట జరిగిందంటే ఇది కామన్ అయిపోతూ ఉంది. ఇట్స్ నాట్ కరెక్ట్. సిబిఎన్ గారు మన ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? కఠినమైన చర్యలు తీసుకోమంటున్నారు. ఈరోజు నేను ఎస్పీ గారిని కూడా కోరుతున్నా, సార్ మీరు అసలు జంకొద్దు. రౌడీ అనేవాడు ఎవరున్నా ఉండే ఏరి పారేసేయండి. అది మీ డ్యూటీ, మీరు చేయాల్సిన డ్యూటీ. మేము అడగకూడదు అసలు మిమ్మల్ని, మీరు చెయ్యండి. అసలు మర్డర్లేంది, నెల్లూరు ఏంది? అసలు అసలు నిజంగా నేనే నమ్మలేకపోతున్నా. నెల్లూరు ఎంతో పీస్ఫుల్ ప్లేసు. అసలు ఒక తగు అనేది జరిగితే అది మేము వారాలు మాట్లాడుకునేవాళ్ళం, ఆ తగు జరిగిందని. సో వెరీ అన్ఫార్చునేట్. చూస్తాం.
లెట్స్ అంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్పడం ఏంటంటే కూటమి ప్రభుత్వంలోనే నెల్లూరులో జరిగాయి, మా ప్రభుత్వంలో అసలు ఏం జరగలేదు అంటారు. అంటే మీ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వంలో మీ మీద కూడా దాడి జరిగింది. నేను అనేది ఏంటంటే ఇక్కడ వైసీపీ టీడీపీ కాదు పాయింట్. టీడీపీ ది పాయింట్ ఈజ్ లా అండ్ ఆర్డర్. సో పార్టీలు పక్కన పెట్టేయండి, ఏ పార్టీ ఉన్నా రూలింగ్లో ఉన్నా ప్రజలకి కాపాడాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది. పోలీసు వాళ్ళు ఏంది, వాళ్ళకి ఏ ప్రభుత్వం ఉందో వాళ్ళకి సంబంధం లే, వాళ్ళ డ్యూటీ ఏంది లా అండ్ ఆర్డర్. సో నేను రిక్వెస్ట్ చేస్తున్న ఎస్పీ గారికి మీ డ్యూటీ మీరు చేయండి, కఠినంగా చేయండి, ఎవరు చెప్పినా వదలొద్దు. కఠినంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి సహించడు. మీరు దయచేసి కఠినంగా వ్యవహరించండి, ఏరేసేయండి వీళ్ళందరినీ, ఈ దొంగలందరినీ ఏరేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో అసలు రౌడీజానికే స్థానం ఇవ్వరు. అయితే నెల్లూరు నగరంలో మాత్రము హత్యలు, వరుస హత్యలు జరుగుతున్నాయి. దీన్ని ఉపేక్షించకుండా జిల్లా ఎస్పీ దీని మీద ఉక్కుపాదం మోపాలంటూ కూడా వెంకటరమణారెడ్డి అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజా టీవీ నెల్లూరు నుంచి. For latest updates on India Pakistan, download our TV Live app